తాజాగా రిషబ్ శెట్టి తమ ఈవెంట్లో తన మొత్తం ప్రసంగాన్ని కన్నడలో మాత్రమే చేశారు. తెలుగు ప్రేక్షకులు దీనిపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ ప్రెజెంట్ స్టేషన్లో తన ప్రసంగాన్ని కనీసం తెలుగు కొంతమంది భాగాలను నోట్ చేసుకుని చెప్పితే, లేదా తెలుగులో కొన్ని ముఖ్యమైన పాయింట్లను చెప్పే ప్రయత్నం చేసైతే ప్రేక్షకుల కోసం ఇది పెద్ద గౌరవం అయ్యేది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక్కడ గమనించదగ్గ ముఖ్య విషయం ఏమిటంటే, రిషబ్ శెట్టి తమిళనాడులో పోయి తమిళంలో, బాలీవుడ్లో పోయి హిందీలో మాట్లాడతారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చి కన్నడలో ప్రసంగించడం వల్ల తెలుగు ప్రేక్షకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల భాషపై ఆగ్రహం ఎందుకు? తెలుగు ప్రేక్షకులు తమ భాషను ఇష్టపడతారు, కానీ భాష పరిమితి మాత్రమే సమస్య. ఆ యాక్టర్ కనీసం నాకు తెలుగు రాదు, ప్రయత్నిస్తున్నాను అని చెప్పి, తప్పు జరిగితే సారీ అని చెప్పితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. ఇంగ్లీష్లో మాట్లాడినప్పటికీ పెద్ద సమస్య ఉండదు, కానీ లోకల్ భాషను పట్టించుకోకుండా ప్రసంగించడం ప్రేక్షకుల గౌరవానికి వ్యతిరేకం. తెలుగు ప్రజల అభిరుచి, భాషను ప్రేమించడం వల్ల ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. యాక్టర్లు, సెలబ్రిటీలు ప్రేక్షకులను గౌరవిస్తూ ముఖ్యమైన పాయింట్లను స్థానిక భాషలో చెప్పడం తప్పనిసరి.